అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. బహుదైవారాధన పర్యావసనం. రుజువు కొరకు అన్ని మత గ్రంథాలలో చూద్దాం. ఖురానులో 5వ సూర 72వ ఆయతులో అల్లాహ్తో పాటు ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేయు వారికి స్వర్గానికి నిషేధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడు ఎవ్వడూ లేడు. యజుర్వేదం 49లో అధ్యాత్మ ప్రవిశంతియో అసంభూతి మోపసతే తత్యోభూయ యువతే తమో యౌ సంభూత్య తతః. ఎవరైతే ప్రకృతి వస్తువులను, గాలి, నీరు మొదలైన వాటిని పూజిస్తారో వారు అంధకారం, నరకంలో ప్రవేశిస్తారు. ఎవరైతే సృష్టితాలు, మానవుని చేత తయారయ్యే వస్తువులు, బొమ్మలను పూజిస్తారో వారు మరింత అంధకారం, నరకంలో ప్రవేశిస్తారు. భగవద్గీత 7:20లో కామోసైస్తైరహతజ్ఞః ప్రపద్యతే న్యాదేదతః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతః స్వయః. భావం: తమ యొక్క ప్రకృతిచే ప్రేరేపింపబడిన వారై విషయాందులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతా ఆరాధన సంబంధమైన ఆయా నియమములు అవలంబించి ఇతర దేవతలను ఆరాధించుచున్నారు. బైబిల్ ఇర్మియా 17:5 నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు. ఈ విధంగా మన ధార్మిక గ్రంథాలు ఏకేశ్వరోపాసన గురించి ప్రబోధిస్తున్నాయి. తర్వాత వీడియోలో మనం మోక్ష మార్గము ఏది దీని గురించి తెలుసుకుందాం.